హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు రెడీ ఛానల్ చిల్బర్ బ్రెడ్స్ 2.0. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, రీచ్ ఎక్కువ పెరుగుతుంది. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. 100K దగ్గరలో ఉన్న సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొచ్చేసి నాకు ఒకటే మెసేజెస్ వచ్చాయి ఈరోజు అయితే చాలా. ఒకటే అన్ఫేర్ సంజనా గారికి జరిగింది బ్రో. అది ఎలా వాళ్ళందరూ పెయిడ్ ఆడియన్స్ బ్రో. ఇక్కడ ఏం జరిగిందంటే నిన్న కూడా అందరినీ తనుజా ఫ్యాన్స్నే పంపించారు బ్రో. అందరూ వెళ్ళి తనుజాకి భజన చేశారు. ఈరోజు కూడా అందరినీ ఎతికి మరి తనుజా ఫ్యాన్స్ని లోపలికి పంపించారు. ఇప్పుడు సంజనా గారు అలాగే తనుజా ఉన్నప్పుడు వాళ్ళందరూ మళ్ళీ తనుజా ఫ్యాన్సే కాబట్టి తనుజానే సెలెక్ట్ చేసుకుని మళ్ళీ ఓట్ అప్పీల్ తనుజాకే ఇచ్చారు బ్రో. ఇప్పుడు సంజనా గారికి అయితే అన్ఫేర్ జరిగింది. ఇది చాలా అన్ఫేర్ బ్రో. దీని గురించి ఏమంటావు అంటే, అక్కడికి వెళ్ళిన ఆడియన్స్ పెయిడ్ ఆడియన్స్ కాదు. సాటర్డే కానీ సండే కానీ ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు కానీ ఎవరు పెయిడ్ ఆడియన్స్ కాదు, ఆర్టిస్టులు అంతకంటే కాదు. మీలాగా నాలాగా వాళ్ళు కూడా బిగ్ బాస్ చూసేవాళ్ళు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది వెళ్ళాలని. దానికి ఒక ప్రాసెస్ ఉంది, ప్రాసెస్ చేసి లోపలికి వెళ్ళిన వాళ్ళే. వాళ్ళు చూసేవాళ్ళు ఇప్పుడు ఒకరికి నచ్చుతారు. మీకు ఒకరు నచ్చుతారు, ఇంకొకరు నచ్చుతారు. వాళ్ళకి తనుజా గారు నచ్చి ఉండొచ్చు, వాళ్ళు ఫ్యాన్ అయ్యి ఉండొచ్చు. అంతేగాని బిగ్ బాస్ ఏది టీం, మీరు తనుజా గారి ఫ్యానా అయితే లోపలికి వెళ్ళండి, మీరు కళ్యాణ్ ఫ్యానా, మీరు డీమన్ ఫ్యానా, మీరు సంజనా గారి ఫ్యానా అని ఏం అడగరు. ఇప్పుడు మనకు వెళ్ళాలనుకుంటే ఒక ప్రాసెస్ ఉంది, దాన్ని కంప్లీట్ చేసి వెళ్ళొచ్చు. నాకైతే ఒకటి తెలుసు, నేను కావాలంటే వెళ్ళొచ్చు. మిగతా అది ఎలా అని నాకైతే తెలియదు. కానీ నేను కావాలంటే నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా స్టార్టింగ్లోనే వెళ్ళడానికి ట్రై చేస్తాను. ఒక 2 వీక్స్ కాదని 3rd వీక్ వెళ్ళడానికి ఖచ్చితంగా ట్రై చేస్తా. వెళ్తా ఈసారి నేను కూడా. ఈసారి వెళ్ళాల్సిన ఉంది, మా అమ్మ పంపిలే. ఖచ్చితంగా వెళ్ళేవాడిని, లేకపోతే హైదరాబాద్ అంత దూరం ఎందుకు అని. నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా వెళ్ళి అది ఎలా ఏంటి అని ఇంకా క్లియర్గా బాగా తెలుసుకొని వస్తా. ఇంకా ఇక్కడ వచ్చేసి ఎవరు పెయిడ్ ఆడియన్స్ అయితే కాదు, నార్మల్ ఆడియన్సే. మనల్ని మనం ఇలా ప్రాసెస్ కంప్లీట్ చేసి లోపలికి వెళ్తే మనకి ఏదనిపిస్తుందో అది వాళ్ళకి ఫస్ట్ చెప్పాలి. నేను వీళ్ళ గురించి వచ్చా, వీళ్ళ గురించి ఇలా మాట్లాడదాం అనుకుంటున్నా, ఇది అది అని వాళ్ళకి చెప్పిన తర్వాత వాళ్ళు అది ఓకే అంటే, మీరు రాయించింది ఏదైతే ఉందో అది ఓకే అంటే సరే చెప్పండి అంటారు. వాళ్ళు బలవంతంగా మీకు ఇది రాయించి మీరు వీళ్ళకి ఇది పోయి అడగండి, మీరు వీళ్ళకి ఇది పోయి చెప్పండి అని ఏం చెప్పరు, ఎవరికీ చెప్పరు. మీకు ఏదనిపిస్తే అది వాళ్ళకి ఫస్ట్ చెప్పాలి. అది వాళ్ళు సరిగ్గా ఉందనుకుంటే ఇంకా లోపలికి వెళ్ళి అడగండి. సాటర్డే సండే రోజు కూడా అడగండి అంటారంతే. ఇక్కడ ఏది పెయిడ్ ఆడియన్స్ అయితే కాదు. వెళ్ళిన వాళ్ళు ఎక్కువ తనుజా గారి ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి మళ్ళీ ఆవిడకే ఓట్ అప్పీల్ వచ్చిందంతే. కానీ ఇదైతే సంజనా గారికి అన్ఫేర్ జరిగింది, అది ముట్టుకు ఒప్పుకుంటా. కానీ పెయిడ్ ఆడియన్స్ అయితే మాత్రం వాళ్ళు కాదు, మన అట్లా వాళ్ళే.